హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేశానన్నమాట. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే మంచి రెసిపీ మీతో షేర్ చేస్తాను. అలాగే కోవిలికి కూడా వెళ్ళాను. మీకు మంచి వ్యూ కనబడుతుంది. అలాగే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా విజిట్ చేస్తున్నారా? దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే కుస్మాస్ వ్లాగ్స్ అని ఒక ఛానల్ ఉందని చెప్పేసి అస్సలు మర్చిపోకండి. అండ్ నేను కుసుమ, మీ అందరికీ తెలిసిందే కదా, ఈ మధ్యన కొత్తగా కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్లో యాడ్ అయ్యారు. సో వాళ్ళందరి కోసం చిన్నగా 2 లైన్లు నా కోసం చెప్దాం అనుకుంటున్నాను. నా పేరు కుసుమ అండ్ నేను హౌస్ వైఫ్ నండి. యూట్యూబ్లో నాకు తెలిసిన రెసిపీలన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. అలాగే హౌస్ వైఫ్ తలక డైలీ రొటీన్స్ అంతే కూడా నేను పోస్ట్ చేస్తుంటాను అనమాట. అండ్ నాకు ఒక అమ్మాయి ఉంది, తను ఇప్పుడైతే డిగ్రీ చదువుతున్నదనమాట. సో మంచిగా తనకు జాబ్ రావాలని చెప్పేసి నేను ప్రతిరోజు దేవుడికైతే దండం పెట్టుకుంటూ ఉంటాను. సో కట్ చేస్తే పదండి వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడైతే చక్కగా పూజ అయితే చేసేసుకుంటున్నాను. అండ్ పూజ చేసే ముందర వరకు నేను ఎటువంటి మాటలు వినడానికి ఇష్టపడను, అలాగే మాట్లాడడానికి కూడా ఇష్టపడనండి. అదేంటి వింతగా ఉంది అని చెప్పేసి మీకు అనిపించవచ్చు, కానీ ఎగ్జాక్ట్గా కరెక్టేనండి. మనం ఏంటంటే ముందు రోజు మన లైఫ్లో మన ఇంట్లో జరిగిన బోల్డని సంఘటనలు అయితే ఎక్కడ ఉండవు, మన బుర్రలోనే ఉంటాయన్నమాట. సో నేనేంటంటే అవన్నీ కూడా నా డే అనేది స్టార్ట్ అవుతున్నప్పుడు నేను అవన్నీ గుర్తు తెచ్చేందుకు ఇష్టపడిన అనమాట. సో దేవుడి దగ్గర అయితే ప్రశాంతంగా దండం పెట్టుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఎక్కడైనా మనకి దేవుడా పెద్ద బ్యాగ్ నిండా డబ్బులు ఇచ్చే దేవుడా అని చెప్పేసి కోరుకుంటే ఇస్తారా? కానీ ఒకటి అడుగుతే మటుకు తప్పకుండా ఇస్తారు. అదేంటో చెప్పిదా, మైండ్లో ఫుల్ ఆఫ్ పాజిటివిటీ దేవుడా అని అడిగి చూడండి, ప్రశాంతంగా అడిగి చూడండి, తప్పకుండా ఇస్తారనమాట. ఇప్పుడు కట్ చేస్తే ముందుకి ఈ విషయం మాట్లాడుకుందాం. అండ్ నేనైతే ముడిలు తీసుకుందాం అని చెప్పేసి ఇవైతే రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాను. ఈజీ అండ్ హెల్దీ స్నాక్స్ అయితే నాకు ఇవన్నమాట. ఎందుకంటే సాయంత్రం పూట మనకి ఆకలి వేసినప్పుడు నేను కొంచెం ఉల్లి చెక్కలా తరిగేసి ముడిలు వేసుకొని తింటూ ఉంటాను అనమాట. సో కట్ చేస్తే ఈరోజు స్పెషల్ డే నా కోసం ఏంటి అంటే మా ఆడబుడ్చు అండ్ మా అన్నయ్య గారు వచ్చారు. వాళ్ళ కోసం అయితే నేను స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను. అదేంటి అంటే డాల్మా ఒక స్పెషల్ రెసిపీ ఏంటా అని చెప్పేసి అనిపించవచ్చు మీకు, కానీ ఇది నా చేత్తో చాలా చక్కగా కుదురుతుందనమాట. డాల్మా అయితే ఇది చెప్పడానికి వెళితే ఒరిస్సా రెసిపీయే, కానీ ఎందుకో ఎగ్జాక్ట్గా అన్నీ అలా కొలత ప్రకారం వేసేస్తూ ఉంటాను అండ్ సూపర్గా తయారవుతుంది. సో ఎక్కువ పొగడదలైపోయాయి నా కోసం. సో ఈ రెసిపీ మీరు చూడండి, ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే నేను కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం సోంపు, చిన్న దాల్చిన మొక్క అండ్ రెండు రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకొని ఇలాగ డ్రై రోస్ట్ చేశాను అనమాట. అది కొంచెం చల్లారేక పౌడర్ చేసేస్తానండి. రెడ్ చిల్లీ అయితే చాలా తక్కువ వేశాను, ఎందుకంటే మేమందరం తక్కువ తింటాం కాబట్టి. సో కట్ చేస్తే ఇక్కడ నేను కట్ చేస్తున్నాను పపాయ. పాపం కొంచెం పండిపోయింది. అదేంటి అని అంటే 2 కాయలు ఉన్ననుకోండి వేరేగా కర్రీ చేసేదాన్ని, కానీ డాల్మావే సరిగ్గా సరిపోతుంది అనమాట ఒక పపాయ. మనం డాల్మా అనేది గుమ్మడికాయతో చేసుకోవచ్చు. అలాగే ఈ డాల్మాలో మనం ఆలు కానీ లేకపోతే వంకాయ ముక్కలు కానీ రకరకాలుగా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఈరోజు ఓన్లీ పపాయతోటే చేస్తున్నాను అనమాట. ఇది మనకి రైస్లోకి ఎంత బాగుంటుందో అలాగే రోటీలోకి కూడా ఇంకా బాగుంటుందన్నమాట. సో కట్ చేస్తే నాకు కట్ చేయడం కూడా అయిపోయింది. చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసాను. అండ్ అక్కడ నేను స్టవ్ పైన అయితే 3 పప్పులు యాడ్ చేశానండి. ఒకటి వచ్చేసి కందిపప్పు, శనగపప్పు అండ్ పెసరపప్పు. పెసరపప్పు తలక క్వాంటిటీ వచ్చేసరికి చాలా తక్కువ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలిసిందే కదా, పప్పు వండినప్పుడు శుభ్రంగా పప్పులన్నీ కడిగేసేయాలి. సో ఇక్కడ నేను స్టవ్ పైనే అంతా కార్యక్రమం నేను చేసేస్తున్నాను. ఎందుకంటే అటువైపు కౌంటర్ టాప్ అంతా మెస్సీ అయిపోయింది. స్క్రీన్ ప్లేలో మెస్సీగా ఉంటే మీరు ఇష్టపడతారా చెప్పండి? కాదు కదా. కాబట్టి ఇక్కడే చేసేస్తున్నాను అనమాట. సో కడిగేసాను అండ్ కొంచెం పసుపు కూడా వేసేసి మనం కావస్తే కుక్కర్లో చక్కగా ఉడకబెట్టేసేయచ్చు. అయితే నువ్వెందుకు కుక్కర్లో పెట్టలేదు, నార్మల్గా గిన్నెలో ఎందుకు పెట్టావు అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. చెప్పేస్తున్నాను, పాపం నా కుక్కర్ వచ్చేసరికి దుంపలు ఉడకడంలో సహాయపడుతున్నది అనమాట. ఎందుకంటే ఉప్మా కూర చేయబోతున్నాను. ఈరోజు చెప్పాను కదా స్పెషల్ రెసిపీలో 2-3 ఉన్నాయి. ఒకటి కొబ్బరి పచ్చడి, మరొకటి సారాకంద ఫ్రై. అది మా ఆడబుడ్చికి చాలా ఇష్టం అనమాట. అండ్ ఇంకొకటి ఉప్మా కూర అనమాట. ఇవన్నీ వేసుకున్నాక సరిపోకపోతే అది అంటే చెయ్యి కాపంటారు చూడండి, అలాంటి రెసిపీ అనమాట. సో కట్ చేస్తే డాల్మా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. అండ్ ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటున్నాము సోంపు ఇంకా జీలకర్ర మనం ఫ్రై చేసి గుండ చేసాం కదా, ఇది కాస్తంత ఎక్కువ చేసి ఉంచారంటేనండి ఒక 2-3 సార్లు మనం హ్యాపీగా డాల్మా చేసుకోవచ్చు. నేనైతే అలా కొంచెమే చేశాను, ఈ రోజుకే సరిపోయిందనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనం తాలింపు వేసేసుకుందాం, అది కూడా నెయ్యితోటి. ఇంకా హింగు మస్ట్ యాడ్ చేయాలండి. హింగు యాడ్ చేస్తే ఎందుకోనండి ఆ రెసిపీ తలకు రుచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంతే, నమ్ముతారో లేదో ఒకసారి ట్రై చేయండి. సో కట్ చేస్తే సింపుల్ అండ్ టేస్టీ మన డాల్మా రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట.
అండ్ వంటంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చేయవలసిన పని ఏంటంటే మామిడి పళ్ళు కోసేసి అంటే ముందు కడిగేసి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత శుభ్రంగా కోసేసి సవరిలాగా మారిపోవాలి. ఏంటంటే ఏవి స్వీట్గా ఉన్నాయి ఏవి పుల్లగా ఉన్నాయి కొంచెం ఎంచేసి పక్కన పెట్టాలన్నమాట. సో ఆ పని అయిపోయిన తర్వాత లంచ్ అయితే చేసేసాం. అక్కడి నుంచి మేము ఈవినింగ్ అయితే కోవిల్కి బయలుదేరాం అనమాట. సో ఎప్పుడు మా ఇంటికి అంటే ఆడపడుచు వాళ్ళు వచ్చినా కూడా మేము అందరం కలిసి ఒకసారి కోవిల్కి వెళ్ళి వస్తూ ఉంటాం అనమాట. సో మనం వీడియో స్టార్టింగ్లోనే మన డే అనేది పాజిటివ్గా ఎలా స్టార్ట్ అవుతుంది, మన దేవుడి దగ్గర మనకి అంటే మైండ్లో పాజిటివిటీ ఈ దేవుడా అని చెప్పేసి అంటే ఇస్తారు కదా అని చెప్పేసి మనం అనుకున్నాం కదా, అది ఎంతవరకు నిజమో మీకు ఒక చిన్న సన్నివేశం చెప్తాను. అది మీరు దేవుడు అంటే నమ్మకం ఉంటేనే నేను చెప్పే మాట మీరు నమ్ముతారు, సరే కదా. అయితే ఏంటంటే చిన్న పిల్లలు చూడండి, పసి పిల్లలు చంటి పిల్లలు వాళ్ళు బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేచిపోతారు. లేచేసి అలాగ మూలుగుతుంటారనమాట. అదేంటి అంటే దేవుడితో వాళ్ళు మాట్లాడుతుంటారని చెప్పేసి కదా అంటారు. కాబట్టి ఆ టైంలోన అంటే నిద్ర లేవగానే మనం చక్కగా మరి ఇంకేంటి కాకుండా ఓన్లీ భగవంతుడికే నామస్మరణం చేసుకొని నా మైండ్ శుభ్రంగా ఉంచుదేమిడా, మైండ్లో ఎటువంటి కాలుష్యం ఉంచకూడదు అని చెప్పేసి మీరు అలా నమ్మి చూడండి. ఖచ్చితంగా ఆ డే అంతా కూడా మనం స్ట్రాంగ్గా ఉంటాం, పాజిటివ్గా ఉంటాం అనమాట. సో మీరు ఈ మాట నమ్మితే కింద తప్పకుండా కామెంట్ చేయండి. సో కట్ చేస్తే ఇక్కడైతే మేము స్వేచ్ఛావతి అమ్మవారి గుడికి అయితే వచ్చేసాం అనమాట. అండ్ గుడంతా అంటే మనందరికీ ఒక మంచి ఫీల్ వస్తుంది కదా, నాకు అంతేనండి, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి మేమైతే వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్తాం అనమాట. అండ్ అక్కడి నుంచి కొంచెం షాపింగ్ కూడా చేయాలి. అండ్ షాపింగ్ వీడియో అయితే నేను షూట్ చేయలేదు. అండ్ అమ్మవారి దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది కదా. అక్కడ మన పూజారి గారు వచ్చేసరికి ఎవరో స్కూటీ తీసుకొచ్చారు, ఆ పూజలో బిజీగా ఉండరు. సో చక్కగా డైరెక్ట్గా మన అమ్మవారికి చూసినట్టే అనిపించింది కదా. సో ఇదిగోండి మేమైతే ఇక్కడ రిటర్న్ వచ్చేస్తున్నాము వెంకటేశ్వర స్వామి గుడికి. అండ్ ఈ ప్లేస్ అయితే నా కోసం చాలా మెమరబుల్. ఏంటి అని అంటే మా అమ్మాయి స్కూల్ అంటే లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించడం కానీ లేకపోతే మంచిగా ఒక స్టడీ నేర్పించడం అనేది ఇక్కడే జరిగిందనమాట. 10th వరకు తను ఇక్కడే చదువుకుంది. అండ్ నేనే రెగ్యులర్గా దిగపెట్టి వచ్చేదాన్ని, రోజుకి 4 సార్లు నడక. సూపర్గా ఉండేదండి ఆ రోజులైతే. సో ఇక్కడ వచ్చేసాం కదా మన స్వామివారి దర్శనంకి. నేనైతే కొంచెం తులసి అయితే తీసుకున్నాను. మన అందరికీ తెలిసిందే కదా స్వామివారికి తులసి అంటే చాలా ప్రీతికరం. సో సరేనండి, మీరు కూడా చక్కగా స్వామివారి దర్శనం చేసేసుకోండి. వీడియో నచ్చింది అని చిన్న కామెంట్ చేయొచ్చు కదా. అలాగే కొత్తగా విజిట్ చేస్తున్నారా, దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.